జగన్నాథుడికి చేపల పులుసుని ప్రసాదంగా పెట్టారు అని మీకు తెలుసా? పూర్వం ఒడిస్సాలో ఒక ముసలావిడ ఉండేది. ఆవిడ అప్పటి వరకు జగన్నాథ స్వామిని దర్శించుకోలేదు. అయితే ఒకరోజు జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికి మందిరంలోకి వెళ్తుంది. స్వామిని చూశాక ఎంతో ఆనందించి తన అచ్చం నా కొడుకులాగే ఉన్నాడు అని అనుకుంటుంది. ఆ సమయంలోనే అక్కడున్న భక్తులందరూ చాలా రకాల ప్రసాదాలు పెట్టడం ఆమె గమనిస్తుంది. ఆమె రోజు చేపలు పట్టుకుని జీవిస్తూ ఉండేది. అయితే నేను చాలా పేదదాన్ని, నేను ఏం పెట్టగలను అని బాగా ఆలోచించి, నేను రుచికరమైన చేపల పులుసు వండితే స్వామి దాన్ని స్వీకరిస్తారేమో కదా అని అనుకుని వెంటనే తన ఇంటికి వెళ్ళి మంచి రుచికరమైన చేపల పులుసును చేసి గుడిలోకి తీసుకువస్తుంది. ఆమె 22 మెట్లు ఎక్కిన తర్వాత అక్కడున్న పూజారులందరూ ఏంటి దుర్వాసనని వెనక్కి తిరిగి చూడగా ఆ పెద్దావిడ చేతిలో చేపల పులుసు ఉంటుంది. అప్పుడు వాళ్ళందరూ ఎంతో ఆగ్రహించి, పాపాత్మురాల, గుడిలోకి చేపల పులుసును తీసుకొస్తావా అని చెప్పి ఆవిడని బయటికి గెంటేసి ఆ చేపల పులుసు మొత్తం నేలపాలు చేస్తారు. ఆ చేపల పులుసు నేలపాలు కాగానే ఒక్కసారిగా అవి ఎంతో మంచి వాసనలా మారి పనసపండులాగా మారిపోతాయి. అప్పుడు జగన్నాథ స్వామి ప్రత్యక్షమై ఆమెను లోపలికి పంపించండి, ఆమెను ఎవరో ఏమీ అనకండి అని అనడంతో వెంటనే ఆవిడ లోపలికి వెళ్తుంది. తన చేతిలో ఉన్న పనసపండును చూసి జగన్నాథ స్వామి, తల్లి, ఎంతో ప్రేమతో ఇవి నాకు తీసుకువచ్చావు కదా, నేను వీటిని ఎలా వదులుతాను అని చెప్పి జగన్నాథ స్వామి అవన్నీ తినేస్తారు. జై జగన్నాథ్ అని కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.